ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి రష్యా క్షిపణులు డ్రోన్ల దాడిలో దద్దరిల్లింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారీ దాడి జరగవచ్చని హెచ్చరించిన కొద్ది గంటలకే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్ది ప్రజలు గాయపడ్డారు. రష్యా బాలిస్టిక్ మిసైల్స్ డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఈ దాడులను అడ్డుకోవడంతో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. ఈ క్రమంలో జెలెన్స్కీ ఐర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. వరుసగా గత కొన్ని రోజుల నుంచి ఉక్రెయిన్పై చేయి సాధిస్తున్న క్రమంలో రష్యా బుధవారం నాడు రెచ్చిపోయి ఉక్రెయిన్పై డ్రోన్లు మిసైల్తో దాడులు చేసి తన కసిని తీర్చుకుంది. తాజాగా రష్యా దాడులకు సంబంధించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. యుక్రెయిన్ రష్యా యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. బుధవారం రాత్రి నుంచి రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్పై భారీ ఎత్తున క్షిపణి డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 13 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం విశేషం. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం 4 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే సుదీర్ఘమైన యుద్ధంగా చెప్పుకోవచ్చు. ఇక రష్యా తరచుగా యుక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇటీవలి కాలంలో యుక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లతో దాడుల జోరును పెంచిన తర్వాత రష్యా ప్రతీకార దాడులు తీవ్రతరం చేసింది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎంత ప్రయత్నించినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అంగీకరించలేదు. బదులుగా యుక్రెయిన్పై దాడుల జోరును మరింత పెంచాడు. ఇక రష్యా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కీవ్పై భారీ ఎత్తున దాడి చేసింది. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం రష్యా 74 క్షిపణులు, 496 డ్రోన్లను ప్రయోగించింది. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లో కొన్నిటిని అడ్డుకున్నప్పటికీ 25 బాలిస్టిక్ క్షిపణులు, 12 డ్రోన్లు 33 ప్రాంతాలపై పడ్డాయి. కీవ్ మేయర్ విటాలీ క్లీచ్కో మాట్లాడుతూ ఈ దాడుల్లో 13 మంది మరణించగా 86 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఒక అపార్ట్మెంట్ భవనం 6 అంతస్తులు పూర్తిగా ధ్వంసమైంది. కీవ్లోని మొత్తం 10 జిల్లాల్లోనూ నష్టం జరిగింది. నివాస భవనాలు, ఒక హోటల్, అంబులెన్స్ సబ్స్టేషన్ కూడా దాడుల్లో ధ్వంసమయ్యాయి. 2 చిన్నపిల్లలు కూడా గాయపడ్డారని కీవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ తిమోర్ టకాచెంకో వివరించారు. ఇదిలా ఉండగా జెలెన్స్కీ రష్యా భారీ ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం విశేషం. రష్యా డ్రోన్లను అడ్డుకోవడంలో కొంతవరకు విజయవంతమైనప్పటికీ బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఈ బాలిస్టిక్ క్షిపణులే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. ఇదిలా ఉండగా జెలెన్స్కీ నాటో సదస్సుకు హాజరై మరిన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అభ్యర్థించనున్నారు. ముఖ్యంగా PAC-2, PAC-3 వంటి అమెరికన్ ఇంటర్సెప్టర్ క్షిపణుల కోసం ఆయన అడుగుతున్నారు. శబ్దవేగం కంటే వేగంగా ప్రయాణించే ఈ బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకోవడానికి ఇవే సరైనవని చెబుతున్నారు మిలిటరీ నిపుణులు. ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం తెల్లవారుజామున జరిగిన దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, నివాస భవనాలు ధ్వంసం కావడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రజలు తమ ఇళ్లను వదిలి మెట్రో స్టేషన్స్లో తలదాచుకోవాల్సొస్తోంది. ఇది వారి దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ విధ్వంసం మానసికంగా, ఆర్థికంగా ప్రజల్ని కుంగదీస్తోందనేది మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. యుక్రెయిన్ తన భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రకటించింది. నాటో దేశాలు యుక్రెయిన్కు మరింత సైనిక సహాయం అందించే అవకాశాలున్నాయి. ఈ యుద్ధం ఐరోపా భద్రతపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరింత చొరవ తీసుకోవాలి. లేదంటే ఈ యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతిస్తూ ఉండగా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఇక తాజాగా రష్యా సైనికులకు చైనా సైనిక శిక్షణ ఇస్తోందని EU నిఘా వర్గాలు వెల్లడించాయి. రష్యా దళాలకు చైనా రహస్యంగా సైనిక శిక్షణ ఇస్తోందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.
ముఖ్యంగా రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ జెలోసోవ్ స్వయంగా ఈ శిక్షను ఆమోదించినట్లు తెలుస్తోంది. కెమికల్ రేడియేషన్పై ఈ శిక్షణ ఇవ్వడం యూరప్ దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా, చైనా మధ్య పెరుగుతున్న ఈ సైనిక సహకారం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న ఆందోళన ఈయూ దేశాల్లో మొదలైంది. రసాయన, రేడియేషన్ యుద్ధాలపై చైనాలో రహస్య శిక్షణ ఇస్తున్నారని, దాదాపు 200 మంది రష్యా సైనికులకు శిక్షణ ఇచ్చారని వస్తున్న వార్తల్ని చైనా ఖండించినప్పటికీ యూరప్ దేశాల వద్ద పక్కా ఆధారాలున్నాయి. యూరప్ భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సొస్తోందని ఈయూ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుక్రెయిన్పై రష్యా దాడి చేసినప్పట్నుంచి ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు రష్యాకు వ్యతిరేకంగా నిలిచిన పశ్చిమ దేశాలు, మరోవైపు రష్యాకు మద్దతిస్తున్న చైనా, ఇరాన్, ఉత్తర కొరియా దేశాలు. చైనా మొదట్నుంచి ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్నట్లు చెబుతున్నా తెరవెనుక రష్యాకు భారీ మద్దతిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రహస్య సైనిక శిక్షణ వార్తలు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 2024 మే 14న రష్యా రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలోసోవ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సెర్గీ షోయిగు ఈ పదవిలో ఉండేవారు. బెలోసోవ్ స్వయంగా 2025 ఆగస్టులో జారీ చేసిన అంతర్గత డిక్రీ ద్వారా ఈ శిక్షణకు ఆమోదం తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా గతేడాది చైనాలో రష్యా దళాలకు రహస్య సైనిక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో 200 మంది రష్యా సైనికులు, కనీసం 4 రష్యా, చైనా జనరల్స్ పాల్గొన్నారు. గతేడాది నవంబర్లో బీజింగ్లోని ఒక సైనిక కేంద్రంలో 3 వారాల పాటు రసాయన రేడియేషన్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రసాయన నిఘా, రేడియేషన్ నిఘా, కాలుష్యం నుండి వెంటిలేషన్ వ్యవస్థల్ని రక్షించడం వంటి అంశాలపై వారికి పాఠాలు బోధించారు. చైనా బోధకులు రష్యా సైనికులకు పాఠాలు చెబుతున్న మోడల్ న్యూక్లియర్ రియాక్టర్ని పరిశీలిస్తున్న చిత్రాల్ని కూడా ఆ నివేదికలో చూపించారు. గతేడాది జులై 2న రష్యా మేజర్ జనరల్ రుస్తామ్ కుసైన్, చైనా సీనియర్ కల్నల్ సన్ దయూన్ ఈ శిక్షణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ కథనంలో వివరించింది. ఇక చైనా రష్యా సైనికులకు రసాయన, రేడియేషన్ యుద్ధాలపై శిక్షణ ఇచ్చింది. చైనాకు సైనిక శక్తి అపారంగా ఉన్నా దశాబ్దాలుగా యుద్ధం చేయలేదు. అందుకే చైనా తన సాంకేతిక నైపుణ్యాన్ని రష్యా సైనిక అనుభవంతో కలిపి ఒక శక్తివంతమైన సైనిక బంధాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది. ఈ పరిణామాలు యూరోపియన్ యూనియన్కు పెద్ద తలనొప్పిగా మారాయి. రష్యాను ప్రధాన భద్రతా ముప్పుగా చూస్తున్న యూరప్ దేశాలు చైనాతో రష్యా బంధం బలపడుతూ ఉండడాన్ని ఆందోళనగా గమనిస్తున్నాయి. బీజింగ్ తనను తాను ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడానికి మధ్యవర్తిగా ప్రకటించుకున్నప్పటికీ రహస్యంగా రష్యాకు సైనిక మద్దతివ్వడం యూరోప్ను కలవరపెడుతోంది. ఈయూ ఇప్పటికే రష్యా యుద్ధ ప్రయత్నాలకు మద్దతిస్తున్న చైనా కంపెనీలపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఈ సైనిక శిక్షణపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. చైనాను కేవలం ఆర్థిక కోణం నుంచి చూడకుండా రష్యా యుద్ధానికి ప్రధాన సహాయకారిగా చూడాలని యూరోప్ దేశాలు భావిస్తున్నాయి. ఈ రహస్య శిక్షణతో రష్యా, చైనాల మధ్య సైనిక సహకారం మరింత బలపడితే అది పశ్చిమ దేశాలకు, నాటో కూటమికి ఒక పెద్ద సవాలుగా మారవచ్చు. యుక్రెయిన్ యుద్ధం ఇలా కొనసాగుతూ ఉండగానే ఇలాంటి సైనిక శిక్షణలు మరింత ఉద్రిక్తతల్ని పెంచే అవకాశం ఉంది. మరి యూరప్ దేశాలు చైనాపై మరింత ఒత్తిడి పెంచుతాయా? వాణిజ్య సంబంధాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ పరిశీలకుల ముందున్న ప్రశ్నలు. ఈ పరిణామాలు ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతున్నాయంటున్నారు యూరోపియన్ ఎనలిస్టులు.